దీక్షి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్. ముందుగా పొటాటోస్ని మనం స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఒక బొయ్యాన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక బొయ్యాన్ని తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసిన పెట్టుకున్న ముక్కలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. మనకి లైట్గా ఉడకాలి, మళ్ళీ ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతుంది, కలపడానికి రాదు. మళ్ళీ మనం ఎలా అంటే చేతితో పట్టుకొని చూడొచ్చండి ఉడికిందో లేదో. అట్లా కొంచెం దిగుతుంటే తీసి పక్కకు జల్లెట్లో వేసుకోవాలి. నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఒక క్లాత్లో వేసుకొని రబ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మొత్తం అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. ఇక లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, మీకు కావాలంటే ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ కూడా చేసుకోవచ్చు. ఒక జల్లెట్లోకి వేసి పెట్టుకోవాలి. ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం టాస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఫ్రెంచ్ ఫ్రై. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.